మరి 6 ఏళ్లుగా మీరిద్దరు విడిపోయారు. ఎందుకు వచ్చి కలవలేదు మీరిద్దరు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మెయిన్ కారణం వాళ్ళే. వాళ్ళు ఏం చెప్పలేదు. నేను చెప్తున్నా కదా మేడం, సెక్యూరిటీ జాబ్ చేసినప్పుడు ఈ జాబ్ ఏందో ఆడ నా కాడ చూసుకుందిరా, మంగళసూత్రం ఇసిరి కొట్టింది ఆమె. వాళ్ళ అమ్మ ఏమైనా ఫ్యాన్ కూరేసుకుని సాగురా అన్న మేడం. అదే మేడం తీసుకొని పోయింది మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు 9 నెలలు కడుపుతో ఉండేటప్పుడు ఎందుకు కొట్టారు మీరు? చెల్లి ఎందుకు కొట్టింది? అసలు మా చెల్లెలు మా ఇంటికి రానే రారు మేడం. ఇంతవరకు 5 ఏళ్ళ సంది 5 ఏళ్ళ సంది నా ఇంటికి ఇంతవరకు అక్క చెల్లె రాలే. రానియలే మేడం. నన్ను అన్నారు కదా, అందుకే తగులుతుంది. దేవుడు చూస్తున్నాడు, అందుకే దేవుడు చూస్తాడు కదా. ఎంత ఏడిపించారు చూడు మీరు. నాకు ఎంత ఏడిపించారు చూడు. నాకు పిల్లల్ని బండి పెట్టి అందుకే 6 ఏళ్ల సంది నువ్వు అంటే ప్రేమ లేకుండా, పిల్లలకి తండ్రి అనే ప్రేమ లేకుండా అయిపోయింది. మీరు పెట్టిన టార్చర్ కి ఎంత టార్చర్ పెట్టలే, నువ్వే టార్చర్ పెట్టింది. నేను టార్చర్ పెట్టదా? బాత్రూమ్ లో నూకేసిన 5 మంత్స్ గుర్తుందా? అసలే నేను కొడతా, నా పని నేను సరిపోయా. సరే కొడుకు కొడలు కొట్టుకున్నాం, పోయి ఊర్లో ఉన్న ఆస్తి అమ్మ ఎక్కడ నన్ను రోడ్డు మీద ఎందుకు తీసుకురావాలి? సరే నేనంటే మంచిదాన్ని కాదు. ఏ పోలీస్ స్టేషన్కి అయినా నేనే పోయి నా భర్త కావాలని నేనే అంట, తీసుకెళ్తా అంటాడు. గొంతు మీద కాలేసి తొక్కుతాడు ఆ నైట్. నేను దొక్కుతాను లేని కోడి పుట్టిస్తాను మేడం. అన్ని మళ్ళీ గొంతు మీద కాలేసి మా నాన్న ఫోన్ చేసి మా నాన్న వచ్చి తీసుకోవాలి. ఆ రోజు నైట్ లేదు లేని పెళ్లికని తీసుకెళ్ళింది మేడం. మహిళ పోషణ తీసుకోపోయింది. మా నాన్నతో అన్నాను, నా వల్ల కాదు నేను చేస్తే నా పిల్లలాగా వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి. నా పిల్లలాగా అయిపోతారు అమ్మ, నాకు ఆడపిల్లలు. ఆయన లేకుండా నేను బతుకుతాను, నా పిల్లని నేను బతికించుకుంటా అని చెప్పేసి మా నాన్న ఫోన్ చేస్తే తెల్లారి వచ్చి పోలీసులు నన్ను మా నాన్నతో నాకంత సీన్ ఉంటే బాగా. మీరు మీ అమ్మాయి మీ వైఫ్ ని ఒక్క రోజు కూడా కొట్టలేదు? కొట్టలే మేడం. ఒక్క రోజు కూడా కొట్టలేదు. కారణం అదొక కారణం మేడం. అదొక కారణం వల్ల ఒకసారి మేడం అక్కతో గొడవ అయితే కూడా దాని కాలు మొక్కిచ్చినావు. నువ్వు అబద్ధం ఆడకు. ఇప్పుడు నీకేం కావాలి ఆయనతో? ఏం లేదమ్మా, నా పిల్లలకి ఎందుకో చేయమని చెప్పడానికి వచ్చినమ్మా. ఎంత దూరం ఏంటయ్యా? నా పిల్లలకి ఏం చేస్తారో ఏం చూసినా 6 ఏళ్ళ సంది నా పిల్లలు 0 లక్ష ఫిక్స్ చేసిన మేడం. ఆల్రెడీ ఫిక్స్ చేసేసారా? 5 ఏళ్ళ కింద చేసిన. అవి నేను కేసు పెట్టి వేసారమ్మా. ఇల్లు అంతా 40 లక్షలు వచ్చినాయి. చూసాను ప్రూఫ్. నేను నా సొంత ఊర్లో ఉండడానికి నేను అంగీకారమే పని చేస్తున్నా మేడం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.